బ్రిటన్లో న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే విశాఖలో లులు మాల్కు లైన్ క్లియర్ అయింది. విశాఖ హార్బర్ భూములు ఏపీఐఏసీకి తిరిగి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. లులు సంస్థ గతంలో 14 ఎకరాల హార్బర్ భూములు చంద్రబాబు సర్కార్ కేటాయించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఆ అనుమతి రద్దు చేశారు. భూములను వీఎంఆర్డీఏకు జగన్ సర్కార్ బదిలీ చేస్తుంది. తాజాగా సీఎం లులు యాజమాన్యం కలిసింది. విశాఖలో 2,200 కోట్ల పెట్టుబడితో భారీ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ లులు సంస్థ నిర్మించనుంది. విశాఖలో లులు మాల్కు లైన్ క్లియర్ అయింది. విశాఖ హార్బర్ భూములు ఏపీఐఏసీకి తిరిగి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. లులు సంస్థకు గతంలో 14 ఎకరాల హార్బర్ భూములు చంద్రబాబు సర్కార్ కేటాయించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఆ అనుమతులు రద్దు చేశారు. భూములు వీఎంఆర్డీఏకు జగన్ సర్కార్ బదిలీ చేసింది. తాజాగా సీఎంను లులు యాజమాన్యం కలిసింది. విశాఖలో 2,200 కోట్ల పెట్టుబడితో భారీ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ లులు సంస్థ నిర్మించనుంది. విశాఖలో లులు మాల్కు లైన్ క్లియర్ అయింది. విశాఖ హార్బర్ భూములు ఏపీఐఏసీ కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. లులు సంస్థకు గతంలో 14 ఎకరాల హార్బర్ భూములు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఆ అనుమతులు రద్దు చేశారు. భూములు వీఎంఆర్డీఏకు జగన్ సర్కార్ బదిలీ చేస్తుంది. తాజాగా సీఎంను లులు యాజమాన్యం కలిసింది. విశాఖలో 2,200 కోట్ల పెట్టుబడితో భారీ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ లులు సంస్థ నిర్మించనుంది.